తిరుమల శ్రీవారిని మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ కలకలలాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని భగవంతుని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. యువత అందరూ అభివృద్ధి చెందాలని తపిస్తున్న సీఎం కల నెరవేరాలని కోరుకున్నట్లుగా మంత్రి పార్థసారథి తెలిపారు. అన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ